మనందరికీ ఒక గొప్ప కోరిక ఉంటుంది. రేపు పొద్దున లేవగానే మనం ఒక సూపర్ హీరోలా మారిపోవాలని, మన సమస్యలన్నీ మాయమైపోవాలని. కానీ నిజమేమిటో తెలుసా? మార్పు అనేది బయట నుండి రాదు. అది మీ లోపల నుండి మొదలవ్వాలి. మనం ఎప్పుడూ ఇతరులను చూసి అసూయపడతాం. వారు ఎంత త్వరగా ఎదుగుతున్నారని బాధపడతాం. కానీ వారి ఎదుగుదల వెనుక ఉన్న ఆ రహస్య సూత్రం మనకు ఎవరూ చెప్పరు. ఈరోజు నేను చెప్పబోయే ఈ కథ మీ ఇంట్లోనే ఒక పెద్దాయన చెప్పే అనుభవ పాఠం లాంటిది. ఇది విన్నాక నన్ను నేను ఎలా మార్చుకోవాలి అనే ప్రశ్నకు మీకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. వీడియో చివరిలో మీకోసం ఒక ప్రత్యేకమైన సెల్ఫ్ డెవలప్మెంట్ చెక్ లిస్ట్ ఉంది. అది తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఒక మంచి గురువు లేదా ఒక మంచి తాతయ్య ఇచ్చే సలహా మీ జీవితాన్ని మార్చేయగలదు. ఒక నగరంలో వినయ్ అనే యువకుడు ఉండేవాడు. వినయ్ చాలా తెలివైనవాడు, కానీ ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేవాడు. తను చేసే ఉద్యోగంలో గుర్తింపు రావడం లేదని, స్నేహితులు తనకంటే బాగా సంపాదిస్తున్నారని ఎప్పుడూ కుమిలిపోయేవాడు. ఒక వేసవి సెలవుల్లో వినయ్ తన పల్లెటూరులో ఉంటున్న తన తాతయ్య దగ్గరకు వెళ్ళాడు. ఆ తాతయ్య అంటే ఆ ఊరిలో అందరికీ ఎంతో గౌరవం. ఆయన దగ్గర ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందని అందరూ నమ్మేవారు. ఒక సాయంత్రం వాళ్ళు కుర్చీలో కూర్చున్న తాతయ్య దగ్గరకు వినయ్ వెళ్ళి, తాతయ్య, నేను జీవితంలో ఎదగాలనుకుంటున్నాను. అందరికంటే గొప్పవాడిని కావాలనుకుంటున్నాను. కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాకేమైనా సలహా ఇస్తారా అని అడిగాడు. తాతయ్య నవ్వి తన దగ్గర ఉన్న ఒక పాత మొక్కను చూపిస్తూ ఇలా అన్నారు. వినయ్, ఈ మొక్క చూడు. ఇది ఈరోజు ఇంత అందంగా ఉంది అంటే కారణం, ఇది రోజు తన వేళ్లను భూమిలోకి ఇంకా లోతుగా పంపి తనను తాను బలపరుచుకుంటుంది. మనిషి కూడా అంతే. నువ్వు బయట ప్రపంచాన్ని గెలవాలంటే ముందు నుండి నువ్వు లోపల నుండి నిర్మించుకోవాలి. దీనికోసం నేను నీకు 5 జీవిత సత్యాలు చెబుతాను, జాగ్రత్తగా విను. మొదటిది, రోజు నువ్వు అద్దం ముందు నిలబడినప్పుడు నీకేం కనిపిస్తుంది? కేవలం నీ ముఖం మాత్రమే కాదు, నీ లోపల ఉన్న మనిషిని కూడా చూడటం నేర్చుకో. నీ తప్పు ఏమిటో నీకు తెలియాలి. ఇతరులను వేలెత్తి చూపించే ముందు నీ చేతిలోని లోపాలను సరిదిద్దుకో. నిన్ను నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్న రోజే నీ ఎదుగుదల మొదలవుతుంది. రెండోది, ఒక కత్తిని వాడకపోతే దానికి తుప్పు పడుతుంది. మన మెదడు కూడా అంతే. చదువు అనేది స్కూల్తో అయిపోదు, అది ప్రాణం ఉన్నంత వరకు సాగాలి. రోజు ఒక కొత్త విషయం నేర్చుకో. ఒక మంచి పుస్తకం చదువు. జ్ఞానమే నీ అసలైన ఆస్తి. అది ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా రారాజులాగే బతుకగలడు. మూడోది, పోయిన డబ్బును సంపాదించవచ్చు కానీ పోయిన సమయాన్ని తీసుకురాలేవు. ఒక క్రమశిక్షణ లేని జీవితం చుక్కా లేని పడవ లాంటిది. ఉదయాన్నే నిద్ర లేవడం, నీ పనులను ఒక పద్ధతి ప్రకారం చేసుకోవడం అలవాటు చేసుకో. సమయాన్ని గౌరవించే వాడిని ఆ సమయమే ఒక గౌరవప్రదమైన స్థానంలో కూర్చోబడుతుంది. నాలుగోది, చాలామంది ఓడిపోగానే భయపడి ఆగిపోతారు. కానీ గుర్తుంచుకో, పసిబిడ్డ నడక నేర్చుకునేటప్పుడు 100 సార్లు కింద పడిపోతుంది. అప్పుడే ఆ బిడ్డకు ఎలా నిలబడాలో తెలుస్తుంది. ఓటమి అనేది నీ అంతం కాదు, అది నీ తదుపరి విజయానికి పునాది. ధైర్యంగా ముందడుగు వేయి. ఐదోది, నువ్వు ఎంత ఎదిగినా నీ మూలాలను మర్చిపోకు. ఎదుటి మనిషితో ఎలా మాట్లాడుతున్నావు, ఎంత మర్యాదగా ఉంటున్నావు అనేదే నీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. గొప్పవాడిగా ఎదగడం కంటే ఒక మంచి మనిషిగా పేరు తెచ్చుకోవడం కష్టం. అది సాధించిన రోజే నువ్వు నిజమైన విజేతవి. తాతయ్య చెప్పిన మాటలు వినడానికి సాదాసీదాగా అనిపించవచ్చు, కానీ అందులో కొన్ని దశాబ్దాల అనుభవం ఉంది. అసలు సెల్ఫ్ డెవలప్మెంట్ అంటే ఏమిటి? ఇది కేవలం డబ్బు సంపాదించడం కాదు. ఇది మీ మెదడు, మీ మనసు మరియు మీ అలవాట్లను మెరుగుపరుచుకోవడం. ఒకే రోజులో ఏదీ జరగదు. రోజు చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ పోతే ఒక ఏడాది తర్వాత మీరు ఒక కొత్త మనిషిలా కనిపిస్తారు. తాతయ్య లాంటి పెద్దల మాటలు వినడం వల్ల మీ ఆలోచన విధానం మారుతుంది. మీ జీవితంలో కూడా ఇలాంటి సలహాలు ఇచ్చే తాతయ్య లేదా ఒక పెద్దాయన ఉన్నారా? ఆయన చెప్పిన ఏ మాట మీ జీవితాన్ని మార్చిందో కామెంట్స్లో మాతో పంచుకోండి. వినయ్లాగే మీరు కూడా మీలోని లోపాలను సరిదిద్దుకొని ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఎవరి జీవితం ఎప్పుడు ఏ చిన్న మాటతో మారుతుందో ఎవరికీ తెలియదు.